ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జీవిత ఖైదుని విధించాల్సిందిగా కోర్టు నిర్ణయిస్తోంది. జడ్జి గారు, ఒక్క నిమిషం మేడం. లక్ష్మి, జడ్జి గారు, సాక్ష్యాలు దొరికాయి. సాక్ష్యాలు తర్వాతమ్మా. అటెండర్, ముందు ఆమెకు ఫస్ట్ ఎయిడ్ చేయండి. పర్వాలేదు జడ్జి గారు, ముందు ఈ సాక్ష్యాలు చూడండి. చనిపోయిన వాళ్ళందరూ బతికే ఉన్నారా? అవును జడ్జి గారు. మై లార్డ్, అది ఎప్పటి వీడియోనో తీసుకొచ్చి చూపించి ఈ రోజే తీసినట్టు చెప్తున్నారు మేడం. మేడం, వాళ్ళు బతికే ఉన్నారు మేడం. నేను కళ్ళారా చూసి షూట్ చేసిన వీడియో మేడం అది. కేసు నుంచి తప్పించుకోవడానికి ఆమె చేస్తున్న చీప్ ట్రిక్స్ ఇవి, అంతే మై లార్డ్. లేదు మేడం, నిజం. మై లార్డ్, ఇలాంటి వీడియోస్ని ఈ రోజుల్లో నమ్మకూడదు. కొన్ని ఏఐ జనరేటెడ్ వీడియోస్ కూడా చేసి మనల్ని మోసం చేస్తున్నారు. ఇది ఏఐ కాదు మేడం, ఒరిజినల్ వీడియో మేడం. అది ఒరిజినల్ వీడియోనే యువర్ ఆనర్. ఇదిగోండి మేడం, చనిపోయారని నాటకాలు ఆడుతున్న వాళ్ళు. మై లార్డ్, కార్మికులు చనిపోకుండానే చనిపోయారు అని నాటకం ఆడి విహారీ గారి మీద పెద్ద కుట్ర చేశారు. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద, ఆ కంపెనీ చైర్మన్ అయిన విహారీ మీద పెట్టిన ఈ కేసుల్ని వెంటనే కొట్టేస్తున్నాను. అలాగే ఇంత కుట్రకి పాల్పడిన వాళ్ళని వెంటనే ఎంక్వైరీ చేసి పట్టుకోవాలని పోలీస్ వారికి ఆర్డర్ వేస్తున్నాను. వెంటనే విహారికి సంఖ్యలు తీసేయండి. అలాగే దీనికి కారణమైందెవరో తెలుసుకుని విచారణ చేయాల్సిందిగా పోలీస్ వారిని ఆదేశిస్తున్నాను. లక్ష్మి, నీ ధైర్య సాహసాలకు మెచ్చుకుంటున్నాను. న్యాయాన్ని ఎదిరించి మీ కంపెనీ పరువు ప్రతిష్టలని కాపాడవు. ఇంతటితో ఈరోజు కోర్ట్ సెషన్స్ ముగిశాయి. ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. థ్యాంక్ యూ సంధ్య గారు. అమ్మ లక్ష్మి, విహారీని కాపాడావమ్మా. ఎస్ఐ గారు, థ్యాంక్స్ అండి. బావా, కంగ్రాట్స్.
లక్ష్మి లక్ష్మి మావయ్య విహారి హాస్పిటల్కి వెళ్దాం పదా. పద లక్ష్మి. ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు విహారీ గారు, నాకు బానే ఉంది. అన్ని దెబ్బలు తిని కూడా ప్రాణాలకు తెగించి విహారిని నన్ను కాపాడావమ్మా. బాబాయ్, నేను కాపాడాను అనే కంటే విహారీ గారి మంచితనం, ఆయన నిజాయితీ మనల్ని గెలిపించాయి. నువ్వు ప్రాణాల మీదకి తెచ్చుకొని కూడా పేరు తీసుకోవమ్మా. అది నీలో ఉన్న గొప్పతనం. సరే పదండి, లోపలికి వెళ్దాం. లక్ష్మి, అయ్యో, చాలా పెద్ద దెబ్బలే తగిలాయే. నాకంతా బానే ఉందమ్మా. విహారి, మొత్తానికి జరిగిన కుట్రని బయటపెట్టి పెద్ద ముప్పు నుంచి తప్పించుకున్నావు. వదినా, విహారి తప్పించుకోలేదు. లక్ష్మి విహారి కోసం తన ప్రాణాలకి తెగించి మరీ పోరాడి ఈ గండం నుంచి గట్టెక్కించింది. తనే ఊరికే కాపాడలేదు మరిది గారు. తన ఎండి పోస్ట్ కోసం కష్టపడింది. దాంతోపాటు విహారిని కాపాడింది. ఏది ఏమైతేనేమి బావా, నీ మీద మన కంపెనీ మీద పడిన మచ్చ పూర్తిగా తొలగిపోయింది. నా పేరుని, ఇంటి పరువుని, మన కంపెనీ ప్రతిష్టని కాపాడింది లక్ష్మినే. తను ఎప్పుడు పదవులకు ఆశపడదత్తయ్య, బాధ్యతలకి వెనకడుగు వేయదు. ఈరోజు తనే లేకపోతే మనకి ఏమీ మిగిలేది కాదు. మేము జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చేది. తన కష్టాన్ని మీరు గుర్తించకపోయినా పర్వాలేదు, తన ధైర్యాన్ని మీరు మెచ్చుకోకపోయినా పర్వాలేదు, కానీ దయచేసి తన సాయాన్ని మాత్రం మర్చిపోకండి. అమ్మయ్యా, నా భార్య ఎండి పోస్ట్ పోయింది ఎలా అని చాలా మదన పడిపోయాను. ఎలాగైతేనే తిరిగి నా ఫ్రెండ్ని కాపాడి తన ఎండి పోస్ట్ని నిలబెట్టుకుంది. ఇదంతా సరే, అసలు ఈ కుట్రంతా చేసిందెవరు? అదే ఇప్పుడు తెలుసుకోవాలతయ్య. బావా, మనమింత ఇబ్బందులు పడ్డానికి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టకూడదు.